హలో వాస్ వెల్కమ్ టు మై ఛానల్ స్పెండ్ విత్ వీకే. కథ చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇతరులు కూడా మీరు షేర్ చేయండి, లైక్లు కొట్టండి. ఒక స్కూల్లో రవి అనేటువంటి ఒక విద్యార్థి ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. ప్రతి విషయంలోనూ చురుగ్గా ఉండేవాడు. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా అతన్ని బాగా ప్రశంసించేవారు, పొగిడేవారు. కానీ అతనికి ఒక చెడు అలవాటు ఉండేది. ఇచ్చినటువంటి ఏ హోంవర్క్ చేయకోకుండా, ఏ అసైన్మెంట్ చేయకుండా ఇంటి దగ్గర ఎప్పుడు మొబైల్ చూస్తూ, వీడియో గేమ్స్ ఆడుకుంటూ, చాటింగ్లు చేసుకుంటూ తనకు నచ్చిన విధంగా టైంపాస్ చేసేవాడు. ప్రతి పనిని పోస్ట్పోన్ చేయడం అనేది అతనికి అలవాటు అయిపోయింది. ఇలా ఇంకా టైం ఉందిలే, తర్వాత చదువుకోవచ్చులే, ఇంకా 2 రోజులు ఉందిలే, ఇంకొక రోజు ఉందిలే, ఇంకా 10 గంటలు ఉందిలే, ఇలా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళేవాడు. అయితే అనుకోకుండానే ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయి. అతను చదవడానికి బుక్స్ ఓపెన్ చేశాడు. అప్పుడు అతనికి ఏం అర్థం కావడం లేదు. ప్రతిదీ కొత్తగా ఉంది, వింతగా ఉంది. సమయానంతా కూడా ముందు వృధా చేసి చివరి నిమిషంలో ఏదో నేర్చుకోవడానికి ప్రయత్నం చేసి ఎగ్జామ్స్ రాశాడు. కానీ ఎగ్జామ్స్ రిజల్ట్ చూస్తే అతను ఫెయిల్ అయిపోయాడు. చేతులారా ఉన్న సమయానంతా వృధా చేసుకుంటూ టైంపాస్ చేశాడు, వీడియో గేమ్స్ ఆడాడు. మొత్తానికి ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. తర్వాత తను ఆలోచించాడు. ముందు ఎప్పుడూ మొబైల్ చూసే వ్యక్తి తర్వాత చదవడం మొదలుపెట్టాడు. ఆసక్తిగా నేర్చుకోవడం మొదలుపెట్టాడు. సమయాన్ని వృధా చేయకోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తర్వాత సంవత్సరంలో అతను టాపర్గా నిలిచాడు. సో రవి లెక్క మనం కూడా చాలామంది మన సమయాన్ని మొబైల్తోనో, స్నేహాలతోనో, ఇంకొక విషయంతోనో మనము వృధా చేస్తూ చివరి నిమిషంలో బుక్కులు పడతాం. దానివల్ల చాలా లాస్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి రవి ఏ విధంగా అయితే మేలుకున్నాడో, తెలుసుకున్నాడో, మనం కూడా సమయాన్ని వృధా చేయకుండా ప్రతిదీ కూడా ఉపయోగించుకుంటూ చదవడం నేర్చుకోవాలి. ఈరోజు మనం చేసేటువంటి నిర్లక్ష్యం రేపు మన జీవితంలో తన ఫలితాన్ని చూపిస్తుంది. అందుకే దీన్ని మనము నిర్లక్ష్య పెట్టకుండా, వాయిదా వేయకుండా కష్టపడి సద్వినియోగం చేసుకోవాలి. మనకి సక్సెస్ అనేది రావాలంటే మనం నిరంతరంగా కృషి చేయాలండి. ప్రతిరోజు దానికోసం కష్టపడాలి. ఒక్క రోజులో సక్సెస్ ఎప్పుడు రాదు. నిరంతరంగా మనం కృషి చేసినప్పుడే వస్తుంది. మనం కంఫర్ట్గా వాయిదాలు వేసుకుంటూ, పోస్ట్పోన్ చేసుకుంటూ, నిర్లక్ష్యం చేసుకుంటూ ఉన్నామంటే మనం అనుకున్నట్టు ఏవి సాధించలేం. దాని అమూల్యాన్ని మనం చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకసారి మనం ఓడిపోయినా కూడా మనం బాధపడకూడదు. మన ఓటమి మనలో చేంజ్ తీసుకురావాలి. ఓడిపోయినాక మనం ఏ లోపాల వల్ల నేర్చుకున్నామో, ఏ లోపాల వల్ల ఓడిపోయామో తెలుసుకొని మనము మన సక్సెస్ వైపు నడవాలన్నమాట. ఈ సక్సెస్ అనేదానికి షార్ట్కట్ రూట్స్ ఏమి ఉండవండి. కష్టపడమే షార్ట్కట్ అంతే. క్రమబద్ధంగా, క్రమశిక్షణతో ఎప్పుడైతే మనం వర్క్ చేస్తామో మనం అనుకున్న సక్సెస్ మనకు వస్తుంది. దానికి షార్ట్కట్ అంటూ ఏమీ ఉండవు. కాబట్టి మనకున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని, వాయిదా వేసే పద్ధతిని మనము మానుకొని కష్టపడి నిరంతరంగా కృషి చేసి మనం అనుకున్న లక్ష్యాలను సాధించాలి. చివరి నిమిషంలో బుక్కులు బట్టి పాస్ అవుదామంటే పాస్ అవ్వలేమండి. దాంట్లో పాసిబుల్ కాదు. కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా ప్రతి సమయాన్ని మనము ఉపయోగించుకోవాలి. సక్సెస్ వైపు సాగాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.